సో బీన్స్ తాలింపు ఎలా చేయాలో మనం ఈ షార్ట్ లో చూద్దాం. సో బీన్స్ అయితే ఈ కుక్కర్ లో మనమైతే స్టీమ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మనం 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. సో ఇక్కడ బీన్స్ అయితే మనకి ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయినాయి. కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్, కొబ్బరిని అయితే కట్ చేసుకొని దాన్ని అయితే మిక్సీలోకి వేసుకొని పొడి చేసుకోవాలి. ఆ తర్వాత పప్పులు వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఉప్పు, ఒక 3 స్పూన్స్ కారం పొడి, తెల్లగడ్డ రెక్కలు అయితే ఒక సగం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా తీసి బాగా నీట్ గా వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. సో ఆఫ్టర్ దట్ పొడి ఇలాగ అవుతుంది. సో తర్వాత ప్రాసెస్ స్టార్ట్. నూనె వేసుకో. సో 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, సో కరేపాకు, ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి. సో బాగా ఎర్రగా అవ్వాలి ఇవి. సో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. సో బీన్స్ వేసేసుకున్న తర్వాత అవి కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ పొడి అయితే వేసుకోవాలి. సో బాగా కలుపుకోవాలి. సో కొద్దిగా నీళ్లు చల్లాలి. సో బీన్స్ తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇది ఫైనల్ అవుట్పుట్. నచ్చితే సబ్స్క్రైబ్.